ఇది ఆస్ట్రేలియన్ గాలా కాకటూ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద ఫ్రెండ్లియెస్ట్ కాకటూస్ అని చెప్పొచ్చు కాకటూస్లో. ప్రైస్ రేంజ్ ఎంత? ఇది 1 lakh to 1.5 lakh ఉంటుందమ్మా. ఓకే. యా యా అంటే ఈ కలర్స్‌లోనే ఈ కలర్ ఇది గాలా కాకటూ అనేది ఇదే కలర్ ఉంటుందమ్మా. దీంట్లో ఇంకోటి ఆల్బినోస్ అని వస్తాయి. ఓకే. ఆల్బినోస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అవి. ఓకే. యా యా ఆరిజిన్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియాలో మీకు మనకు కాకలు కల్పించినట్టు ఆస్ట్రేలియాలో ఇవి కనిపిస్తాయి. అచ్చా. అవునండి ఓకే. అవునండి కానీ మనం ఇక్కడ వాల్యూ అవును అంత క్యూట్ గా కూడా ఉంటాయి. ఉంది చాలా ఫ్రెండ్లీ అమ్మ. మాట్లాడతాయా అండి? మాట్లాడతా చిన్న వర్డ్స్ మాట్లాడతా అది తింటుంది కొంచెం. అది తింటుంది, ఎందుకు తీసుకొని చేస్తున్నా నన్ను కొరుకుతుంది. సో వీటి మెయింటెనింగ్ ఎలా ఉంటుందండి? సేమ్ అమ్మ ఎక్కువ ఏమంటుంది అదే చూడండి నట్స్ తింటాయి డ్రై ఫ్రూట్స్ తింటాయి. ఇప్పుడు జనరల్లీ ఒక డౌట్ కూడా వస్తుంది అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్ ఎక్స్పెన్సివ్ కదా అంటే ఎక్స్పెన్సివ్ ఏముందమ్మా ఒక 2 డ్రై ఫ్రూట్స్ అని 3 డ్రై ఫ్రూట్స్ ఇవ్వడానికి కిలో ఏం తినవు. అవును మనం అంటే అలా తింటాం. మనం తిన్నా కూడా హాస్పిటల్లో ఉంటామమ్మా. అది కకృతి పడద్దు తిండి మీద. ఓకే. యా యా సో ఇది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది కాంపాక్ట్ బ్రీడ్ అన్నట్టు. ఓకే. సో మనకు అంటే చిన్నగా సైజులో చిన్నగా ఆ మకావు మీరు ఎంత పెద్దగా ఉంచారు కదా ఒకవేళ స్పేస్ లేదు మనకు ఇంతే ఇది ఫైనల్ సైజ్ ఆఫ్ ద కాకటు. సో ఇది ఎవరికైనా చిన్న ఏరియాలో మనం పెట్టుకోవాలి బెడ్రూమ్లో పెట్టుకోవాలంటే ఇది వన్ ఆఫ్ ద అడ్వైజబుల్ కాకటు అని చెప్పారు. అపార్ట్మెంట్లలో అవును అపార్ట్మెంట్లో ఈజీగా పెట్టాలి. అవును అడాప్ట్ అయిపోతుందమ్మా. దీంతోపాటు ఇంకోటి మీకు ఇంటర్వ్యూలో చెప్పాలనుకుంటాను కొంతమంది టైం స్పెండ్ చేయలేరు అంటే కొనుక్కుంటారు కానీ టైం స్పెండ్ చేయరు. సో అది చేస్తే ఏమవుతుంది బర్డ్స్కి ఏం హామ్ అవుతుంది పాపం అది నేను మీకు చెప్తాను. యా యా ఐల్ షో యూ. నాతో అటాచ్మెంట్ ఉంది దీనికి. సో ఇది మీకు ఇది కూడా ఆస్ట్రేలియన్ బర్డ్ ఇది. దిస్ ఇస్ సల్ఫర్ క్రస్టెడ్ కాకటూ ఇది ఏంటండి అది? సల్ఫర్ క్రస్టెడ్ కాకటూ. ఓకే. సో చూడొచ్చు మీరు ఇక్కడ కొన్ని ఫెదర్స్ లేవు చూడండి ఇక్కడ. అవును. సో ఇది ఫెదర్స్ పీక్కుందన్నమాట. ఎందుకు పీక్కుందంటే కస్టమర్ మనకు టైం స్పెండ్ చేయలేదు అనుకోండి కొనుక్కున్నారు ఏదో కేజీలో పెట్టి వదిలేశారు దాన్ని ఏదో ఫుడ్ పెడుతున్నారు దాంట్లో మనం ఫస్ట్ దాంతో అటాచ్మెంట్ అయ్యి అది ఓనర్తో అటాచ్మెంట్ చాలా అవుతుందమ్మా. ఈ బర్డ్స్ అనేది కూడా చాలా అటాచ్మెంట్ ఉంటుంది. సో ఆ తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ టైమ్ యు ఆర్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్ ఏదో ఇంట్లో పెట్టారు అంటే పాపం అవి పీక్కుంటాయి డిప్రెషన్లో. సో అవి డిప్రెషన్లో పీక్కుంటాయి ఇదలేకే డిప్రెషన్లో పీక్కుంటాయి అన్నమాట. సో ఐఎమ్ గివింగ్ ద ట్రీట్మెంట్ అండ్ నథింగ్ బట్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ అ గుడ్ డైట్. సో హోప్ఫుల్లీ అవి మళ్ళీ కంబ్యాక్ వస్తాయి. కానీ స్టిల్ నేను చెప్పాలి ఏందనుకుంటానంటే ఏ పెట్ ఏదైనా కొనుక్కున్నా కూడా మన టైం అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఖచ్చితంగా ఇస్తేనే మీకు బాగుంటుంది హెల్దీగా ఉంటుంది యానిమల్. 50% మనది అదే ఉంటుందండి మనం టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి. ఫీడింగ్ డైట్ అనేది ఓకే బట్ స్టిల్ యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 1 hour ఇన్ ఎ డే అని చెప్పచ్చు. లోన్లీగా ఫీల్ అవుతుంది. దే ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ నో వాట్ దే ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ. ఇప్పుడు ఎలా అంటే ఒక ఓనర్ వీళ్ళకి తెలిసిపోతుంది టైమింగ్ కూడా తెలిసిపోతుంది. కొంతమంది నా కస్టమర్స్ కూడా చెప్తారు మోయిన్ నా మకావు అంటే హర్ వైఫ్ నేను కార్ అక్కడ ఉంటుంది నేను సర్కిల్ నుంచి వస్తున్నాను దీన్ని తెలిసిపోతుంది ఎక్సైట్మెంట్లో జంప్ చేస్తుంది ఇలాంటి అవుతుంది ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ హ్యాపెన్స్ విత్ లాట్ ఆఫ్ కస్టమర్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ దే నో దట్ ద ఓనర్ ఈస్ కమింగ్ దే కెన్ ఫీల్ ఇట్. సో అలా అటాచ్మెంట్ ఉంటుంది మన దేవుడు అది నోరే ఇవ్వలే కానీ ఒకవేళ నోరిస్తే మనకు చాలా తిడతాయి అనుకుంటాయి ఇవి. సో దిస్ ఇస్ ద థింగ్ విత్ ద బర్డ్స్ అండ్ ఆల్. ఇది సల్ఫర్ క్రస్టెడ్ కాకటూ ఇది. దిస్ ఇస్ గాలా కాకటూ. అది కూడా 175 to 2 lakhs బిట్వీన్ ఉంటాయమ్మా. యా దే ఆల్సో లీవ్ ఫర్ 50-60 years ఈవెన్ 50-60 సంవత్సరాలు బతుకుతాయమ్మా. యా ఇది ఇప్పుడు 9 years old అమ్మా. అది 9 years old. ఇప్పుడు కొద్దిగా వాళ్ళ ఓనర్ కొద్దిగా ఫారెన్ వెళ్ళిపోయారన్నమాట. బట్ స్టిల్ ఆమెతో వాళ్ళ ఫాదర్ వాళ్ళు చూసుకుంటారు కానీ షీ ఆల్వేస్ మిస్ హర్ రియల్ ఓనర్ అని చెప్పచ్చు. అంత అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. యా బట్ స్టిల్ యు నో బిలీవ్ మీ తను ఎంత మంచి అమ్మాయి అంటే షీఈ్ మేకింగ్ ఏ బ్యూటిఫుల్ బిగ్ కేజ్ ఫర్ హర్. చాలా పెద్దది 50 feet 20 feet హైట్ 50 feet by 60 feet అలా చేసి దానికోసం చేస్తున్నాము తను. యా 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 సో అలాగే ఉంటారు పాపం బిజీ లైఫ్ వాళ్ళు కూడా జాబ్ పర్పస్ అది వెళ్ళి అలా వెళ్తారు కాబట్టి అలా ఉంటుంది అన్నట్టు. పిల్లలకి ప్రాబ్లం ఏమైనా అవుతుందా? ఏముండదు. అరే మీకు ఎంతమంది నా వీడియోస్ చూపెడతాను లైఫే చేంజ్ అంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు చిన్న బర్డ్స్ కూడా కొంత పెద్ద బర్డ్స్ మీడియం సైజ్ బర్డ్ కొనుక్కొని వెళ్తారు కస్టమర్స్. మకౌస్ కూడా కొనుక్కొని చిన్నపిల్లలు 3 years 4 years వాళ్ళు ఏంటంటే అడిక్టెడ్ విత్ ద ఫోన్.
అన్నం కూడా తినేటప్పుడు ఫోన్ కావాలి, ఏమైనా ఇప్పుడు లేడీస్ కూడా బిజీ ఉంటారు కాబట్టి ఫోన్ ఇచ్చి వదిలిపెడుతున్నారు. అవునవును. బట్ ద థింగ్ ఈజ్ కొందరు వాళ్ళ హస్బెండ్స్ లైక్ చేస్తలేరు ఆ విషయం. మేము ఎలా ఉండే, మేము ఇలా క్రికెట్ కూడా ఏం స్పోర్ట్స్ కూడా ఆడరు, గేమ్స్ టాయ్స్ తెచ్చిన టాయ్స్తో ఆడతలేరు, ఏదో ఫోన్లోనే ఎప్పుడు ఉంటున్నారు కాబట్టి అని దే టుక్ బర్డ్స్, లాట్ ఆఫ్ బర్డ్స్ అండ్ రియల్లీ ట్రస్ట్ మీ దట్ ద లైఫ్. వాళ్ళ పిల్లలు కూడా ఫోన్ వదిలిపెట్టి ఆ లివింగ్ యానిమల్తో టైం స్పెండ్ చేస్తున్నాము. అలా చాలా చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి లైఫ్లో. సో ఇది ఒక గుడ్ కాజ్ అని చెప్పొచ్చమ్మా. ఈవెన్ కీపింగ్ ఏ బర్డ్, డాగ్, క్యాట్స్, వాట్ ఎవర్ ద పెట్ యానిమల్స్ ఆర్, ద డెఫినెట్లీ గుడ్. ఓకే. యా. అండ్ నెక్స్ట్ బర్డ్ వచ్చేసి నెక్స్ట్ నా సుందర్కి ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. సుందర్. యా. పేరు ఎవరు పెట్టారు? నేనే పెట్టాను, వాడు ఉన్నాడు కదా సుందర్గా. సో ఫస్ట్ నా నేమ్ వచ్చేసింది వాడిని పెట్టేశాను అనమాట. యా, దిస్ ఈజ్ మై ఫస్ట్ బర్డ్ విత్ 9 years old. ఓయ్ 9 years old. సుందర్ వీడు ఎంత బాగా సౌండ్ కూడా తీస్తాడంటే, మాట్లాడుతుందా? నా ఫస్ట్ బర్డ్ ఇది నాది. ఇప్పుడు నా దగ్గర మోర్ దెన్ 2000 బర్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది మాట్లాడదు కానీ దట్ సౌండ్స్ గుడ్. సుందర్ సుందర్ యూ కెన్ సీ నాకు రెస్పాండ్ ఇస్తాను. నేనంటే ప్రాణం వీనికి, అంటే వీడంటే కూడా నాకు ప్రాణం. నాకు భయం వేస్తుంటుంది యాక్చువల్లీ. వీళ్ళ యావరేజ్ 12 years to 15 years. వీడు ఆల్మోస్ట్ 9 years అయిపోయాడు. నేను ప్రతి నమాజ్లో వీని హెల్త్ గురించి నేను ప్రే చేస్తాను. అంత అటాచ్మెంట్ నాకు. యా డెఫినెట్లీ 5 times నమాజ్లో నేను వీడు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని ఆల్వేస్ ప్రే ఫర్ 12 years. కానీ వీడు ఎంత హీరో అంటే వీనికి 9 years అమ్మ. వీడు 9 years. నేను 2016లో తీసుకున్నాను. సో హీజ్ 9 years old. ఇంకోటి ఏంటంటే వీడికి ఏ అమ్మాయి పడదు. అవును నిజంగా, ట్రస్ట్ మీ. నేను 1 kg ఎవరికైనా పెడితే తరిమి కొడతాడు, బయటికి వెళ్ళిపో అని. వీడు ఒక్కడే హ్యాపీగా. మన్మధుల్లో నాగార్జునలా చేస్తుంది. ఏం మన్మధుడు ఇంకా మంచిగా పాస్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఏమో తెలియదు నాకైతే నిజంగా. ఇది చూడు, వీనికి ఇట్లా నేను మసాజ్ చేస్తే చాలు వీడు హ్యాపీగా ఉంటాడు. మీరు జూమ్ చేయొచ్చు. వీనికి ఇలా చేస్తే రాత్రంతా పొద్దుంతా చేయించుకుంటాడు. వీ కెన్ సీ ఇలా మసాజ్ చేయించుకుంటాడు. చేయకుంటే ఎలా చేస్తాడో అది కూడా చూడండి. చూసారా? చేయమంటుండే నాయ్ కరుంగా. ఒకవేళ ఒక పర్సన్ వచ్చి ఒక 1 crore ఇస్తాను సుందర్ని ఇచ్చేయండి అంటే వాట్ యూ సే? చాలా ఆఫర్స్ వచ్చాయమ్మా. 1 crore అయితే రాలే కానీ ఎలా ఇస్తామమ్మా? ఒకవేళ అవసరం లేదు, డబ్బులు ఉన్నాయి నా దగ్గర. డబ్బులు సంపాదించుకున్నాం, అట్లా ఏం లేదు. ఇంత ప్రేమ అనేది కొనుక్కోలేమమ్మా. యా యా సుందర్ని ఇచ్చే ప్రసక్తే లేదు. లేదు నో 1 crore కాదు, మీరు 100 crores ఇచ్చినా ఇవ్వను. ఇది ఒరిజిన్ ఎక్కడండి? ఇది ఆస్ట్రేలియానే బేడం. క్యా బద్మాష్. దే లీవ్ ఫర్ 12 to 15 years యావరేజ్ అమ్మా. మీరు చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ 9 years నుంచి ఉన్నాడు నేను. ఇది యావరేజ్గా మనము 5000 మంచి హ్యాండ్ టైమ్ బర్డ్ వచ్చేస్తుంది మీకు. ఇలాంటి ఫ్రెండ్లీ బర్డ్ మీకు ఇస్తాను నేను. చిన్న చిక్స్ తీసుకుంటా అంటారు కానీ చిక్స్ తీసుకోవద్దు, నా అడ్వైజ్. చనిపోతాయి, మెయింటెన్స్ చేయలేరు. మంచిగా వీనింగ్ అయిన బర్డ్ తీసుకుంటేనే హ్యాపీ. యా యా ఓయ్. సో వీడు కూడా పడదు వాడిని కూడా పడలేదు. యా యా ఇంకా మీకు పడదు. అవును, ఇప్పుడు విన్నాడు అసలు ఎవరికి విన్నాడు ఎందుకో నాకు తెలియదు కానీ. బట్ నేను వస్తే మీరు చూసారు ఆ రెస్పాన్స్ ఎలా ఇస్తాడు. ఐ లవ్ హిమ్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ డూ వీడియో కాల్ ఫర్ హిమ్. ఖచ్చితంగా నేను ఒకవేళ దుబాయ్ అక్కడ కూడా వెళ్తుంటాను కదా, డైలీ ఒకసారైనా ఐ డూ వీడియో కాల్ అండ్ టాక్ టు హిమ్ ఫర్ 5 minutes.